సో ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటారు వాళ్ళు. ఓకే, బలిసినోడి బాత్రూమ్ అంతా లేదా ఇల్లు? ఒకసారి చూపి. 5 మంది ఉంటారు ఇంట్లో. సో బలిసినోళ్ళ బాత్రూమ్ అంతా లేదు, ఇందులో 5 మంది వండుకుంటారు. చిన్న పిల్లలు వండుకుంటారు 5 మంది. ఇంకా ఆయన వంట చేసుకుని రాదు, కూర్చుని రాదు, కాలు తీసేసి కాలు పెట్టడానికి రాదు. ఇప్పుడు రాత్రి వర్షం పడితే నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వస్తే నీళ్ళు తీసేసినాం, అన్ని తీసేసినాం. ఇంకా అట్లా బుడద ఉండగా తుడిచేసుకున్నాం నాయన. ఇల్లు తుడిచేసుకున్నా కానీ ఎంత అయినా పచ్చి పచ్చిగా ఉంది మాకు ఇల్లు. ఆ చెట్లు మొత్తం మిరిగి మీననే పడ్డాయి మా పైన. ఇక పండుకోటికి వస్తలే, తెల్లవారు నీళ్లు కారుతున్నది, రేకులన్నీ వలిగిపోయినాయి పైన. అలా రేకులు మొత్తం గల్లీలకి వెళ్ళిపోతారా మీరు రోజు పోవాలంటే? ఆ చిన్న చిన్న పిల్లలు పెట్టుకో ఎట్లా బాధ అనిపిస్తుంది సార్, చెప్పండి మీరు. ఒకసారి మస్తు బాధ అనిపిస్తుంది. వచ్చిరమ్మా ఇంత మీకు టిఫిన్ చేపియడము, మంచి నీళ్ళు, అన్నము? ఇంతవరకు మాకు ఎవరు సాయం చేయలేదు. చూసిపోయారా ఎట్లున్నారు వీళ్ళు, బతికిరా సచ్చిరా చూసిపోయి రాలేదు ఇంతవరకు. మీరే వచ్చిండ్రు, ఇంతవరకు ఎవరు రాలే మా ఇంటికాడికి. మరి ఇట్లా పరిస్థితి, మా పరిస్థితులు ఎవరు అడగాలి, ఎవరు చేయాలి? మీరు అధికారులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. మేము మాకు కూడా మేలు చేయాలి, మాకు కూడా మేలు చేస్తేనే బాగా. మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు, మాకు అన్నానికి వండుకోవడానికి కష్టమవుతుంది. నీళ్ళు ఆడుతున్నాయి, మొత్తం చెట్లని మీన పడ్డాయి. మేము ఎట్లా మా చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని అన్నం లేకపోతే అడవి కొనుక్కొచ్చుకొని తింటున్నాం 5 రూపాయలు అన్నం. మాకు ఎంత కష్టమవుతుంది, మా కష్టం మీరు తీరుస్తారని మేము ముందరకు వచ్చినాం. ఓట్లు వేయమంటారు, మేము బతుకుంటేనే మీకు ఓట్లు వేస్తాం. మేము చనిపోతే మేము మా సేవలు చూడడానికి వస్తారు. ఎలక్షన్స్ టైంలో మేము గల్లీలకి రావాలంటేనే రాలేకపోతున్నాం. వచ్చిరా లీడర్లు గల్లీలకు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగి అప్పుడు వీళ్ళు చూసిరా పరిస్థితి అంతా కూడా? లీడర్లు ఎవరు ఇంతవరకు రాలేదు సార్. ఇంతకుముందుకు అయితే ఓట్లు అని అన్నారు, మేము పోయి వేసి ఇచ్చినాం ఓట్లు. ఆ సార్లు మాకు వచ్చి ఓట్లు వేయండి చెప్పిండ్రు. అడిగితే సరే మంచి సార్ వేస్తాము, మీకు ఇండ్లు ఇస్తామని చెప్పినారు. మేము పోయి వేసి ఓట్లు వేసినాం, వాళ్ళని గెలిపించినాము. ఇప్పుడు మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. ఇప్పటికన్నా సాయం చేస్తారేమో కదా. ఇప్పుడు మేము మాకు ఇండ్లు ఇస్తేనే మేము ఓటేస్తాం. మాకు ఎక్కడన్నా ఇప్పుడు ఖాళీ స్థలంలో ఉన్నాయి కదా, ఇండ్లు ఉన్నాయి అంటే కట్టిన ఇళ్ళు పంపించండి, అట్టయినా మేము పోతాం. గవర్నమెంట్ మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం అని చెప్తున్నా. గత ప్రభుత్వం కేసీఆర్ అన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇస్తున్నాం అన్నాడు కదా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను సొంతం కట్టిస్తాను, డబుల్ బెడ్రూమ్ మీకు ఇస్తాను అన్నాడు. ఆయన కూడా హామీ చేసిండు, 7 మంది ముంగల హామీ చేసిండు. హామీ చేసినట్టు మాకు ఇండ్లు ఇవ్వాలి, ఆయన కంపల్సరీ ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఎందుకు మా పేద ప్రజలు పట్టించుకుంటా అన్నాడు కదా, పట్టించుకున్నప్పుడు ఉన్నోని లేనోని చూసి ఇస్తానన్నాడు ఆయన. అదే మాట జరగాలి మా జీవితంలో. ఇవాళ మళ్ళీ సాయంత్రం మళ్ళీ గట్టిగానే వాన ఉన్నది అంటారు, 2-3 రోజుల పాటు వర్షాలు అంటున్నారు. మరి మీరు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మీరు కనీసం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే వేరే చోటుకు పోవడమో మీరు ఉండాలి కదా. ఇది కూలిపోయేటట్టు కనబడుతున్నారు కదా. అందుకే ఈ 2-3 రోజులలో ఏదో ఒక మాకు నిర్ణయం చేయాలా, మాకు ఏదో ఒక దారి చూపించాలి. మాకు ఎక్కడన్నా ఇక్కడ ఇస్తామమ్మా, వెళ్ళిపోండి అమ్మా, మీరు ఎందుకు మీ శవాన్ని మేము చూడాలి, మాకు ఇష్టం లేదమ్మా, మీ బతుకుదేరులో మేము ఎందుకు బాధపడాలా, వద్దు అంటే న్యాయం చేయమని. లేకుంటే పట్టించుకోకపోతే మేము కూడా ఓట్లు వేయము, ఎవ్వరు మేము ఎవ్వరు ఓట్లు వేసే అవసరం లేదు. ఎందుకు గెలిపియాలి మీకు అధికారులకు చెప్పు. మా బీదలు మీ అవసరాలు తీరుస్తారనే కదా మీకు ఓటేసేది. చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఎంత బాధపడుతున్నారు. మా వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉంటున్నాయినా, ఇండ్లలో ఉంటాము, పని చేసుకుంటాము, చిన్న చిన్న ఇండ్ల బాసనలో పని చేసుకుంటాము. ఇట్లా అప్పుడు చెత్త పనికి పోతాం, చెత్తలు ఏరుకొచ్చుకుంటాం. ఇదే అవసరమైతే 2 నెలల పని కూడా చేసుకుంటాం నాయన. అవధం ఎందుకు ఆడాలి. గుడిసెలు ఉంటాయి 70-75 ఉంటాయి అంతే. ఇంతకు ముందుకు 45 ఉండే. అవధం ఎందుకు చెప్పాలా, నిజం చెప్పాలా. మేము పాత లిస్ట్ మాది 70, ఇప్పుడు 70 కొత్త ఇండ్లు ఎక్కువ పెట్టిండ్రు. ఇంతకు ముందుకు ఏముండే 45, 46-45 ఇండ్లు ఉండే. పాత ఒక ఆయన ఉండే, ఎవరు లీడర్, పాత లీడర్ అని మా గుడిసెల్లలో ఉండే. ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయాక కొత్త ఆయన అయిండు. ఒక ఆయన లింగం ఆయన ఉండడు. ఆయన జమ చేసిండు. ఇక అందరిని జమ చేసినప్పుడు ఇంకెక్కువ 5 మంది పిల్లకి తల్లికి జమ చేసి ఎక్కువైపోయారు మంది. ఎక్కువైపోయినప్పుడు ఇంకా ఆయన ఇయ్యాలంటే వెనక ముందు అవుతుండు. అధికారి కూడా ఇయ్యాలంటే వెనక ముందు అవుతుండు. కొంచెం ఉన్నోళ్ళు లేనోళ్ళు చూసి ఇస్తాను అన్నాడు ఒక మాట. ఉన్నోళ్ళు లేనోళ్ళు చూసి ఇస్తానమ్మా, మీరు తొందర పడకుండా అన్నాడు. అదన్నా ఏదో ఒకటి అందరికి ఇవ్వాలి కదా. మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇచ్చినప్పుడు అందరికి సమానమే కదా. అన్నం పెట్టేటప్పుడు అందరికి సమానం పెట్టమని అడుగుతున్నాం, అందరికి పెట్టమంటున్నాం. మరి నేను ఒకరికి పెట్టి ఒకరికి పెట్టుకుంటే కూడా బాధనే ఉంటుంది కదా నైనా. అందరికీ ఇస్తే మేమందరం అడుగుతున్నాం, మాకు ఇండ్లు కావాలి, ఎక్కడికి మాకు ఇండ్లు ఇస్తే చాలు, మాకు ఒక న్యాయం చేయండి. మాకు అన్ని ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, కరెంటు బిల్లు ఉంది, నల్ల బిల్లు అన్ని ఉన్నాయి, మాకు అన్ని ఉన్నాయి. రేషన్ కార్డు అన్ని ఉన్నాయి, మాకు అన్ని ఉన్నాయి. మేము చెప్తున్నా కదా, ఇంతవరకు చూపించినా కూడా మేము రాపించుకుని కాగితాలు కూడా తీసుకొచ్చినాం, అన్ని ఉన్నాయి మా ఇంట్లో. ఇంతవరకు చూపించిన, ఇంతవరకు అన్ని వచ్చి చూపించిన అన్ని ఉన్నాయి. ఇప్పుడు మాకు కావాలి ఇల్లు అంతే. కరెంటు బిల్లు మీరు వస్తారా, కొడతారా? కరెంటు బిల్లు కడతారా లేకపోతే కరెంటు బిల్లు కడతాం నెల వస్తుంది. ఏం లేదు, ఒక్కోసారి 100 రూపాయలు వస్తుంది, ఒకసారి 150 వస్తుంది, ఒకసారి 100-150 ఎట్లా వస్తుంది. ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నాం అన్నారు కదా. ఫ్రీ కరెంట్ కొంతమందికి వచ్చింది అన్న, ఫ్రీ కరెంట్ కొంతమందికి వచ్చింది. నాకు 0 బిల్లు వచ్చింది, నాకు కూడా 0 బిల్లు వచ్చింది. అవధం ఎందుకు చెప్పాలి నాయన, నేను ఎప్పుడు కట్టేదాన్ని కదా, నల్ల బిల్లు కరెంట్ బిల్లు కరెక్ట్ కడుతున్నా, మరి నాకెందుకు ఇట్లా బిల్లు వేస్తున్నావు నాయన అంటే, సరే మంచిదమ్మా 0 బిల్లు వేసిండు. నాకు 0 బిల్లు వస్తుంది నాకైతే. ఇంకా కొంతమందికి 10 మంది వస్తున్నాయి 0 బిల్లు. అందరికీ కరెంటు బిల్లు కడుతున్నారు.
సో ఇది ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మంత్రులంతా కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. వీళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాలు. నేను ఇంతకుముందే చెప్పిన బలిసినోళ్ళ బాత్రూమ్ అంతా లేవు వీళ్ళ ఇండ్లు కూడా, వీళ్ళ జీవితాలు 75 కుటుంబాలు అని చెప్తున్నారు. 20-25 ఏళ్ళ నుంచి ఇక్కడనే మేము బతుకుతున్నాం, మాకు రేషన్ కార్డులు ఉన్నాయి, నల్లా బిల్లు కడుతున్నాము, మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడి ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఎందుకు మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు, మేము అన్నిటికీ అర్హులమే కదా అని ఆ నిరుపేద కుటుంబాలు అడుగుతున్నాయి. సో వాళ్ళంతా కూడా 5 రూపాయల భోజనాన్ని తీసుకొచ్చుకొని వాళ్ళ పిల్లలకు తినిపించుకున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఇవన్నీ గల్లీలు చూస్తే కనీసం ఒక మనిషి కూడా ప్రాపర్గా నడవలేనటువంటి సిచ్యువేషన్. వాళ్ళతో చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళందరినీ కూడా వండుకోనికే బియ్యం లేక ఇవన్నీ కూడా తడిసి ముద్దయిపోయినాయి. మొత్తం రేకులు గీకులు అంతా కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి. సో ఏదో చేస్తాం, మార్పు తీసుకొస్తాం, ప్రజాపాలన అటువంటి నాయకులు మరి ప్రజాప్రతినిధులు ఒక్కసారి ఈ బర్కత్పుర ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం పక్కనటువంటి ఈ భగత్ సింగ్ కాలనీకి సంబంధించినటువంటి ఈ బస్తీలోకి రావాలి. ఒకసారి నాయకులు బస్తీలకు వస్తే అసలు వీళ్ళు పడుతున్నటువంటి గోసలేంది, వీళ్ళు ఎట్లా ఈ రేకుల ఇళ్లలో ఉంటున్నారు అనేది ఒకసారి అర్థమవుతుంది. కనీసం ఒక 24 గంటలు ఈ రేకుల ఇళ్లలో కనుక వీళ్ళు ఉంటే పొలిటికల్ లీడర్లు ఏ ప్రజాప్రతినిధి అయినా ఇక వాళ్ళని మించినటువంటి హీరో లేరు, ఇక రియల్ హీరో అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతా ఉక్కబోస్తున్నది, ఇక్కడ ప్రాపర్గా ఇక్కడ లైటింగ్ లేదు, అసలు వర్షం పడితే పూర్తి స్థాయిలో తడిసి ముద్దయ్యేటువంటి పరిస్థితి. ఒక్క ఇంట్లో దాదాపు 8 మంది పడుకుంటారని చెప్తున్నారు. అంటే ఈ చిన్న బాత్రూమ్ అంతున్నది. సో 8 మంది వాళ్ళు ఎట్లా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారో ఒకసారి ఆలోచించాలి. సో అధికారులు స్పందించాలి దీని మీద ఖచ్చితంగా. మరి ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే కొంత ప్రజా ఇష్యూస్ మీద ఫైట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇటువైపు మళ్ళాలి, ఇటువైపు రావాలి. వీళ్ళు కదా అసలైనటువంటి డబుల్ బెడ్రూమ్కి అర్హులు. సరే వీళ్ళు ఇక్కడికి వచ్చి మరి దీన్ని గవర్నమెంట్ ల్యాండ్లో వీళ్ళు గుడిసెలు వేసుకొని బ్రతుకుతురా లేకపోతే ఇంకోట సెకండరీ, బట్ వీళ్ళ పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. సో తెలంగాణ పౌరులు వీళ్ళంతా కాబట్టి వీళ్ళకు పక్కా ఇల్లు నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి సో చూద్దాం మరి ప్రభుత్వాలు ఎట్లా స్పందిస్తాయి. మళ్ళీ ఇవాళ వర్షం ఉందని చెప్తా ఉన్నారు, భారీ స్థాయిలో 2-3 రోజుల పాటు నైరుతి ఋతుపవనాల మరి రాకతోటి ఇక ఇరాం లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉందంటారు. మరి ఈ వర్షాల నుంచి వీళ్ళు ఎట్లా తట్టుకుంటారు? ప్రభుత్వాల బాధ్యత వీళ్ళని కాపాడడం, వీళ్ళ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉంటారా ప్రభుత్వాలు? సో చూద్దాం జిహెచ్ఎంసీ హైడ్రా ఇటు వస్తారా, వీళ్ళను సేఫ్ ప్లేస్కే మనం తీసుకెళ్ళే అవకాశం చేస్తారా, లేకపోతే వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లకు హామీ ఇస్తారా?